సాయిరామ్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. శ్రీ భగవాన్ నమః. సాయిరామ్. మనం ఇప్పుడు కర్మయోగంలో లాస్ట్ శ్లోకానికి వచ్చేసాం. ఇవి 43 శ్లోకాలు. 43 శ్లోకాలు మనం చెప్పుకున్నాం కర్మయోగం ఎలా ఉంటుంది అన్నది. దాంట్లో లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అన్నది భగవంతుడు ఎలా ఇచ్చాడు అంటే, ఇంద్రియాలు అంటే ఫస్ట్ శరీరం, శరీరం తర్వాత ఇంద్రియం తర్వాత మనస్సు, మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత ఆత్మ. అంటే ఇవన్నీ కలిపితే కానీ ఒక జీవాత్మ అన్నది రాదు. మొత్తం ఇవన్నీ కలియాలి. అయితే లాస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, 40 ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్యం పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరాతస్తు సహా. అంటే ఇందులో నీ తాలూకా శరీరం కంటే ఇంద్రియాలు, ఇది ఓన్లీ శరీరమే. దీనికి ఇంద్రియాలు పనిచేస్తే కానీ నీ శరీరం పనిచేయదు. అంటే నీ శరీరం కంటే ఇంద్రియాలు గొప్పదే. అయితే నీ శరీరం, ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? మనస్సు ఉంటే కానీ ఇంద్రియాలు పనిచేయవు. అంటే మనస్సు ఉండాలి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పదన్నాడు. ఈ మనస్సు ఎలాగ ఏర్పడుతుంది? నీ బుద్ధి ద్వారా ఏర్పడుతుంది. ఆ బుద్ధి చెప్తుందన్నమాట మనస్సుకి. బుద్ధి మంచిదైతే మంచిగా వింటుంది మనసు. అయితే ఈ మనస్సు కన్నా శ్రేష్టమైనది బుద్ధి. ఈ బుద్ధి కన్నా పవిత్రమైనది, శ్రేష్టమైనది ఆత్మ. అది జీవాత్మ. ఇవి ఉంటే కానీ నీకు ఏ కర్మ కూడా నువ్వు చేయడానికి అవ్వదు. కర్మ చేస్తున్నావు, ఆ కర్మలో నీ కర్మ ఎలా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి అంటే, సకర్మల ద్వారా ఒకటో శ్లోకం నుంచి ఇప్పుడు 43 శ్లోకాలు. ఇవి ఏ విధంగా నువ్వు ప్రవర్తించుకోవాలి, నీ కర్మని ఎలా నిర్వర్తించుకోవాలి అన్న భావనతో ఒక్కొక్క మెట్టు మిమ్మల్ని లెక్కించాడు. ఇప్పుడు ఈవేళ 43వ శ్లోకం చెప్తాను. ఆ తర్వాత టోటల్గా ఈ కర్మయోగం గురించి టూకీగా నేర్పుతాను. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమిటి ఈ కర్మయోగం గురించి బోధించాడు. మీకు అది ఈజీగా అర్థమవుతుంది. అయితే మీకు నిన్న దీని గురించి నేను బోధపరిచాను 42. ఈరోజు 43వది ఏంటంటున్నాడు? ఏవం బుద్ధే పరా బుద్ధ్వా. ఇక్కడ ఏంటంటున్నాడు? ఏవం, ఈ విధముగా బుద్ధి కంటే సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధే పరా బుద్ధ్వా. బుద్ధ్వా అంటే ఆత్మ. సంస్థభ్య ఆత్మానం ఆత్మనా. అంటే బుద్ధి కంటే సూక్ష్మమైనది ఆత్మ అనేది తెలుసుకో. ఆ తర్వాత సంస్థభ్య ఆత్మానం ఆత్మానా. ఈ బుద్ధి ద్వారా నీ మనసును ఆకట్టుకో. జాహి సత్రం మహాబాహో కామరూపం దురాసదం. ఈ
దుర్భమైన అంటే చాలా డేంజరస్ ఏంటి? కామం, అదే కోరిక. దాన్ని నువ్వు అరికట్టుకోవాలి. దేని ద్వారా? ఓ అర్జున, నీ బుద్ధి ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకో. బుద్ధి కంటేను ఆత్మ పరమైనది, అది తెలుసుకో. ఆ ఆత్మ ఎలాంటిది? శ్రేష్టమైనది. ఈ బుద్ధి ద్వారా శ్రేష్టమైన ఆత్మని బుద్ధి ద్వారా ముందు మనసును వశపరుచుకో. ఏదైతే నీకు కోరికలు ఉన్నాయో ఆ కోరికలతో నువ్వు సతమతం అవుతూ నీ బుద్ధిని భ్రష్టం చేస్తుందో, అంటే నీ బుద్ధిని సఖ్యంగా పనిచేయనివ్వకుండా చేస్తుందో, దాన్ని అరికట్టుకోవడానికి యూ షుడ్ కంట్రోల్ యువర్ బుద్ధి ప్లస్ ఇంద్రియాస్. అంటే అవి అరికట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ఎప్పుడైతే నువ్వు కామాన్ని, కోరికలు నీలో ప్రవేశించాయో అది నీ బుద్ధిని భ్రష్టం చేస్తుంది. నీకు భ్రష్టం చేసినప్పుడు నువ్వు ఏ పని చేయలేవు. నీకు ఇక కోరికలు పుడతాయి. ముందు దాన్ని అణిచేయాలి. దాన్ని అనాలంటే నువ్వు ఎలా చేయాలి? బుద్ధి ద్వారా నువ్వు అణచగలవు, అంతేగాని ఇంకా దేని ద్వారా నువ్వు అణచలేవు. దీన్ని అనాలి అంటే ఏం చేయాలి? నువ్వు మామూలుగా నువ్వు కంట్రోల్ చేయగలవా? యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దట్ వన్. ఎందుకు అంటే ఈ మనసు అన్నది విధాలు పరిగెడుతూనే ఉంటుంది. అది చెప్పింది విందు. దానికి బలం ఎక్కువ. మనసు దానికి బలం ఎక్కువగా ఉన్నప్పుడు నీకు విధాలు నీకు పరిగెడుతుంటే ఉంటుంది. నీకు అది సక్రమ మార్గంలో కావాలి అంటే నీ బుద్ధిని, నీ ఇంద్రియాలని నువ్వు అరుకుంటుకుంటూ ఒక మంచి మార్గాన్ని ప్రవేశించు. కిందటి శ్లోకంలో నేను చెప్పాను, రథము, గుర్రాలు. రథం అంటే ఏంటి? దాన్ని ఎలా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అనేది. అదే సేమ్ అన్నమాట. ఇది శరీరం, ఇంద్రియం, మనస్సు, బుద్ధి, నెక్స్ట్ జీవుడు. అదే జీవాత్మ. ఇవన్నీ ఎప్పుడైతే ఈ 5 నీ దాంట్లోకి వస్తాయో అప్పుడు నువ్వు కంట్రోల్లోకి రాగలవు. లేకపోతే మనస్సు దాని మట్టుకు అది పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవడి వశం కాదు. ఈ శరీరాన్ని మొత్తం బాడీ ఉంది. ఈ బాడీ ఎలా పనిచేస్తుంది? ఇంద్రియాల ద్వారా. ఆ ఇంద్రియాలు ఎలాగా? ఆ ఇంద్రియాలని అవి ఆటోమేటిక్గా నీకు ఆ ఇంద్రియాల కోరికలను పుట్టిస్తుంటాయి. కోరికలకు పుట్టే ముఖ్యమైన స్థలం ఏంటంటే అదే బుద్ధి, ఆ తర్వాత ఇంద్రియాలు, మనస్సు, జీవుడు. ఇవన్నీ కలపాలి. ఇవి అయితే కానీ నువ్వు దీనికి వెళ్ళావు. బుద్ధి, మనస్సు ఎప్పుడైతే ఈ బుద్ధి, మనస్సు అది దాని బలం ఎక్కువైపోతుంది. ఆ బుద్ధిని వశపరుచుకోవాలంటే ఆ బుద్ధి ద్వారా మనసును అరికట్టుకోవాలి. లేకపోతే దాన్ని నువ్వు అరికట్టుకోలేవు. దాన్ని అరికట్టుకోవాలంటే ఓన్లీ బుద్ధి. నీ బుద్ధి సక్రమ మార్గంలో పనిచేయాలి. నీ బుద్ధే కానీ చక్కగా పనిచేసినట్టయితే ఈ మనస్సు ఇంకా అటు ఇటు పరిగెట్టదు. దాన్ని కంట్రోల్ చేసేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేసినప్పుడు ఇంకా నీకు కోరికలు ఇంకా అంతగా పుట్టవు.
ఇది ఎలాగవుతుంది? ఇది నువ్వు సాధన చేసినట్టయితేనే ఇది అవుతుంది. సాధన ఎలాంటి సాధన చెయ్యాలి? ఎందుకు అంటే ఇది పరిపరి విధాలు పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని అరికట్టుకోవాలంటే నీ మనసుని ఎక్కడ పెట్టాలి? భగవంతుని మీద పెట్టాలి. నువ్వు భగవంతుని మీద పెట్టినట్టయితేనే అది కొద్దిగా కంట్రోల్ చేయగలదు. మీరు గ్రహించుకోండి, ఇది బాహ్యంలో ఉన్నాం, మనదంతా బాహ్య బుద్ధి, ఈ బాహ్య మనస్సు. ఇది బాహ్యంలో ఏదైతే ఉన్నదో దాని దగ్గరికి పరిగెట్టి వెళ్ళిపోతుంది. అది కోరికల ద్వారా పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఆ మనసును కంట్రోల్ చేయడం, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ది మనసు. అది కంట్రోల్ చేయాలి అంటే నీ బుద్ధి ద్వారా చేయాలి. నీ బుద్ధి ద్వారా చేయాలంటే బుద్ధి ఎక్కడ పెట్టాలి? ఓన్లీ భగవంతుని మీద పెట్టాలి. భగవంతుని మీద కేంద్రీకృతం అవ్వాలి. భగవంతుని మీద మామూలుగా వచ్చేస్తుందా? నీ సాధన ద్వారా వస్తుంది. ఎలాంటి సాధన చేయాలి? భగవంతుడి తాలూకా తత్వాన్ని అర్థం చేసుకుంటూ, భగవంతుని ఆ తాలూకా శాస్త్రాలని చదువుకుంటూ, ఆ శాస్త్ర నియమంగా ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు నడిపించుకుంటూ, శాస్త్రాలని నీ మైండ్లో పెట్టుకుంటూ, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులన్నీ నువ్వు పకడించాలి. అలాగే వేదాలు, ఆ వేదాలు కూడా నువ్వు నీలో రావాలి. అది లోపల నుంచి రావాలి. అది ఎప్పుడైతే నీ మైండ్ అటు నుంచి ఇటు తిరిగిందో, ఎన్నోసార్లు నేను చెప్పాను ఈ విషయం, తాళంకప్పు ఉంది, దానికి ఎడం చేతి వైపు తిప్పితే ఇట్ విల్ బి లాక్. When you turn it to right side, then it will be open. నీకు ఓపెన్ అవ్వాలి అంటే నీ ఇంద్రియాలని ఇవన్నీ లాక్ చేయాలి అంటే నువ్వు ఇప్పుడు వైపు తిప్పు. అవి అన్నీ కంట్రోల్ అయిపోతాయి. నీ మనసు ఎప్పుడు భగవంతుని మీదకి వెళ్తుంది. ఎప్పుడైతే నీ మనసు భగవంతుని మీద వెళ్తుందో అప్పుడు నీ ద్వేష గుణాలు తగ్గుతాయి. ఆ రాగద్వేషాలు ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో అప్పుడు నీకు మంచి మనసు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మంచి మనసు నీకు ఏర్పడుతుందో నీలో ఉన్న కామ తాలూకా వాంఛ తగ్గిస్తూ నీ ఇంద్రియాలని, బుద్ధిని, మనస్సును ఒకే దగ్గర భగవంతుని మీద పెట్టడానికి అవుతుంది. ఇది ఎలాగ సులువు మార్గం ఎలాగా అంటే ఓన్లీ భగవంతుని తాలూకా కీర్తన ద్వారా అవుతుంది. భగవంతుని నామస్మరణ చేయాలి. నామస్మరణ చేస్తూ భగవంతుని వేడుకోవాలి. అది సులువు మార్గం. అన్నిటికన్నా అతి విలువైనది, అతి శ్రేష్టమైనది, అతి బలవంతమైనది, నీలో కంట్రోల్ చేయగలగ శక్తి ఉన్నది. ఇట్ ఈజ్ ఓన్లీ నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తనతో భగవంతుని కొలిచినట్టయితే నువ్వు నీ బుద్ధి కానీ, నీ మనసు కానీ, నీ ఇంద్రియాలు కానీ ఎటువైపు పరిగెట్టకుండా ఒక దగ్గర కూర్చుంటూ ఒక మంచి మనసుతో భగవద్ ధ్యానంతో ఉంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి మార్గంలో నువ్వు నడగలవు అన్నది ఈ శ్లోకంలో చెప్పారు. మనం కూడా అలాగే నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. సాయిరామ్.